గేటెడ్ కమిటీ సొసైటీ, ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో వెళ్తున్నారు, మాస్క్లు వేసుకొని తిరుగుతున్నారు. మీ ఇంట్లో ఏమవుతుందో మాకు అర్థం కావట్లా. అప్పట్లోనేమో పెద్ద ఇంతెత్తు కుక్కలు ఉండేవన్నారు, ఇప్పుడు అవి లేవన్నారు. సంథింగ్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ దట్ విల్లా నెంబర్ 13. ఏదో జరుగుతా ఉంది. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది క్వశ్చన్. ఎవరు కూడా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ప్రెసెంట్ యుద్ధ వాతావరణం ఉంది హైదరాబాద్ లో, ఇంకేదో నడుస్తా ఉంది. వీడు ఉగ్రవాద తీవ్రవాద కూడా తెలియదు. విల్లా నెంబర్ 13 లో బాంబు వెళ్తే మొత్తం పావని హోమ్స్ అన్ని కూడా నాశనం అయిపోతాయి. అవునా చెప్తున్నా. వేసి అది అణుబాంబు అయితే కోకాపేట అంతా పోద్ది. ఇప్పుడు లావణ్య డబ్బుడు కమ్ముడు పోయే మనిషి అని తెలిసిపోయింది. ఆ ఇల్లు వదిలట్లా. ఎవడో ఉగ్రవాదిని లావణ్య నువ్వు అన్నీ వదిలేసుకొని బతికేస్తున్నావు, మాకు అర్థమైపోయింది. నీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తా, ఈ విల్లా ఏంటి నీకు ఒక ఏరియా రాసిస్తా, మాకు మీరు కొంచెం ఆశ్రమం కల్పించండి, మీ ఇంట్లో అదేదో పెడతామంటే ఒప్పుకుంటదిగా. ఎందుకు ఒప్పుకుంటది అంటే, ఈ ఇల్లు నాకు ఎట్లా అవ్వదని తెలిసిన తర్వాత అసలు ఈ ఇల్లే ఉండొద్దు, నాశనం అయిపోవాలనుకుంటే, అసలు ఈ కోకాపేటే ఉండొద్దు, సర్వనాశనం అయిపోవాలని అనుకుంటే. అమ్మో, పర్సనల్కి దేశానికి పెడుతున్నారు మీరు. మరి లావణ్య అలాంటిదే కదా. లావణ్య ఎట్లాంటిదని మనం ఎట్లా డిసైడ్? నేనే డిసైడ్ చేస్తా, ఓపెన్ గా చెప్తా. లావణ్య అలాంటిదే.